హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై లిటిల్ వ్లాగ్. మీరు కూడా నాలానైతే కామెంట్ చేసేయండి. ఈ వీడియో వినాయక చవితి ముందు రోజుదనమాట. ఈసారి వినాయక చవితి రోజు కట్టుకోవాలని 1 వీక్ ముందు నుంచి అనుకున్న దాన్ని ఏం చేయాలి, స్టిచ్ చేసుకున్నాక వాటికి బీడ్స్ కుట్టుకోవాలి కదా. కుట్టుకోకుండా సైలెంట్గా ఉన్నా అన్ని రోజులు. తీరా పండగ ముందు వచ్చేసరికి ఇంట్లో బీడ్స్ లేవు, థ్రెడ్స్ లేవు. అప్పటికప్పుడు వెళ్ళి నేను బజార్కి వెళ్ళి థ్రెడ్స్ అండ్ బీడ్స్ కొనుక్కొచ్చుకొని ఈవినింగ్ ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లలకి తినిపించేసుకొని వాళ్ళకి చదివించేసుకున్న తర్వాత నైట్ 8 నుంచి స్టార్ట్ చేసుకుంటే 11 అయింది టైము. బీడ్స్ అండ్ కుచ్చుళ్ళు కుట్టుకోవడానికి నాతో పాటు మా పిల్లలు కూడా మేల్కొనే ఉన్నారు. మా పెద్ద బాబు కూడా నాకు హెల్ప్ చేసింది. పిల్లలు ఇలా హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. వీళ్ళు ఎంతైతే హెల్ప్ చేస్తారో అంతకంటే ఎక్కువ సతాయిస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంతైతే కామెంట్ చేసేయండి. అంత టైం లేనప్పుడు ఎందుకమ్మా అంత హడావిడిగా కొట్టుకోవడం, బయట ఇచ్చుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ నాకు బయట ఇవ్వడం కంటే నా చేతులతో నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టము. అది ఎంత టైం అయినా సరే నా చేతులతో నేనే చేసుకుంటా. అనుకున్న టయానికి పని ఫినిష్ చేసుకుంటా. ఇంతకీ బీట్స్ బాగున్నాయా బ్లౌజ్కి? ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. 513 రూపీస్ పడింది నాకు ఈ శారీ. క్వాలిటీ అయితే బాగుంది. ఆర్గాన్జా క్లాత్ వచ్చింది. కట్టుకుంటే సూపర్ ఉంది శారీ. లింక్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.